ఈ మధ్య హార్ట్అటాక్ చాలా మందికి వస్తోంది. బాగా ఆడుతూ పాడుతూ తిరిగే వ్యక్తి కూడా ఉన్నట్టుండి హార్ట్అటాక్తో పడిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఏం చెప్తామండి, అది అరవటం ఉండదు, నొప్పి ఉండదు, ఉన్నట్టుండి పడిపోతారు. ఇలాగే ఒక వ్యక్తి నది ఒడ్డున హార్ట్అటాక్తో పడిపోయాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ సమయంలో మేము అక్కడే ఉన్నాం. మా కళ్ళ ముందే అతను కుప్ప కూలిపోయాడు. అతని వైఫ్ కూడా పాపం పక్కనే ఉంది. సో మేము పరిగెట్టుకుంటూ వెళ్ళాం. ఇంకేముంది, ఖతం, హీస్ డెడ్. అసలు అతనికి ఏమైందో చెప్పమని మా డాక్టర్ గారిని అడిగాం. తన తిక్క సమాధానాలతో మా ప్రాణం తీశాడు. ఇది హార్ట్అటాక్ కానే కాదు, హత్య అని చెప్పాడు. మర్డరా? ఎస్ సార్, ఇద్దరికి కూడా విషం ఇచ్చి చంపారు. అవును, అది అలాంటి విషయం కాదు, చాలా ప్రమాదకరమైన విషయం. మా కళ్ళ ముందే అతను హార్ట్అటాక్తో చనిపోయాడన్న సంగతి నేను ఇదివరకే మీకు చెప్పాను కదండి. అతను హార్ట్అటాక్తో చనిపోలేదు, అతను ఎవరో హత్య చేశారని మా డాక్టర్ గారు మాతో చెప్తే మేము వెళ్ళి ఎవరిని అడగాలో మీరే చెప్పండి. మా దిమ్మ తిరిగిపోయింది. ఈ కథను మేము కంచికి చేర్చామో లేదో మీరే చూడండి. అరే దేవుడా, ఓ మంచి దేవుడా, ఇది నిజమేనా? అభిజిత్ సార్, నన్ను ఒక్కసారి గిల్లండి. ఏంటి, అది నన్ను ముద్దుగా గిచ్చండి సార్. పిచ్చేమన్నా పట్టిందా ప్రణీత్? సారీ సార్. లావణ్య, నువ్వైనా నన్ను ఒకసారి గిల్లొచ్చుగా? నేనా? ఎందుకు సార్? అయ్యో సార్, ఇలా రండి సార్. ఏమైంది ప్రణీత్? సార్, వీళ్ళు నన్ను గిల్లలేదు సార్, మీరైనా వచ్చి గిల్లండి సార్. ప్రణీత్, నీకేమైనా తిక్క పట్టిందా ఏంటి? బోటు మునిగిపోతుందయ్యా. మునిగిపోయినవాడు సార్. మీలో నన్ను ఎవరైనా గిల్లేంత వరకు తిక్కతో నేను కూర్చోను చచ్చిపోతాను. సార్. అభిజిత్, ఎందుకు వచ్చిన గడవ గుర్తుండేట్టు గిల్లు. నీ ఆనందం ఎందుకు కదనాలి? ఇది కల కాదు, నిజమే. మనం నిజంగానే షికారుకు వచ్చాం, కల కాదు కదా. సార్, అదేంటి మీరు మరీ అలా మాట్లాడుతున్నారు? లావణ్య, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు సార్? ఇప్పుడిప్పుడే సిఐడిలోకి వచ్చావు, కానీ ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు జోసఫ్. ఇదివరకు ఎప్పుడు సెలవు తీసుకున్నావో నాకు అస్సలు గుర్తులేదు. ఇప్పుడు ఏసీపీ సార్ ఎలాగా లేరు కదా. ప్రణీత్ సార్, మన ఏసీపీ సార్ ఖాళీగా ఉంటే రమ్మని చెప్దాం. ఫోన్ చేయమంటారా? నువ్వేం పని చేస్తున్నావు వివేక్? పడుకున్న సింహాన్ని లేపుతావేంటి? అర్థమైందా? సంజయ్, 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 ఏం జరిగింది సంజయ్? సంజయ్, సంజయ్, సంజయ్! ఓ గాడ్, ఎవరైనా ఉన్నారా? అక్కడేదో అయినట్టుంది. ఏదో జరిగింది బాస్. కాపాడండి! ఏమై ఉంటుంది? కాపాడండి! దేవుడా, ఏంటి ఇలా జరిగింది? ఎవరు లేరా? కాపాడండి! సంజయ్! సంజయ్, లే సంజయ్! సంజయ్, ప్లీజ్ లే సంజయ్! ఎవరైనా కాపాడండి ప్లీజ్! సార్, ప్లీజ్ సార్, సార్ రండి సార్, చూడండి మా ఆయన ఉన్నట్టుండి పడిపోయాడు సార్. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు సార్. ప్లీజ్ సార్, ఏం జరిగిందో తెలియట్లేదు సార్, చూడండి. చూడండి, చెప్పేది మీకే. ప్లీజ్ ముందుకు రాకండి. ఐఎమ్ సారీ మేడం, ఎలా జరిగింది? అంటే అది హీస్ నో మోర్. అలా జరగడానికి వీల్లేదు సంజయ్. సంజయ్, భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పటి వరకు బాగానే మాట్లాడాడు, ఇలా ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరిగింది? సారీ మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మిమ్మల్ని అడగటం పద్ధతి కాదు. ఇతనికి ఏమైనా హార్ట్అటాక్ ఉందా? లేదు, అటువంటిదేమీ లేదు. జోసఫ్, సంజయ్, మరి అకస్మాత్తుగా ఇతను ఎలా చనిపోయాడంటావు? ఏదో మతలబు ఉంది అభిజిత్. కాపాడండి, కాపాడండి, ప్లీజ్ మా ఆయన ఎవరిని కాపాడండి. అక్కడేదో అయినట్టుంది. అరుపులు ఇక్కడి నుండి వస్తున్నాయి. వివేక్, ప్రణీత్, మీరు ఇక్కడే ఉండండి. లావణ్య, కమ్. ఎస్ సార్. ఏమండి?
ఏమండి ఏమైంది మీకు? ఓ మై గాడ్, ఎవరినుంటే రక్షించండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ కాపాడండి. నాకు ఈత కూడా రాదు, ఏం చేయాలి ఇప్పుడు? ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్. ఆకాష్ ఏమైందండి ఆ? సార్, మా ఆయన ఎవరన్నా కాపాడండి ప్లీజ్ సార్. ఏమైంది అర్థం కావట్లేదు, ప్లీజ్ త్వరగా వెళ్ళండి. అయ్యో ఆకాష్, ఏమైంది? తప్పకండి, తప్పకండి. ఇదిగో చూడండి, ఏం జరిగిందో చూడండి. ఏంటి ఏం జరిగింది? అసలు నువ్వెవరు? నేను ఈ రిసార్ట్స్ మేనేజర్ని. నీళ్ళలో మునిగిపోయాడు, మేమే బయటకు తీసాం. కానీ ఇదేలా జరిగింది? తను నాతో ఈత కొట్టడం వచ్చని చెప్పాడు. లేకుంటే తన నీళ్ళకు వెళ్ళనిచ్చేవాడిని కాదు. ఎవరన్నారు అతనికి ఈత రాదని? ఈయన స్విమ్మింగ్ లో గోల్డ్ మెడలిస్ట్. సార్ ప్లీజ్ సార్, త్వరగా చూడండి సార్ ఏమైందో. ప్రయత్నం చేస్తున్నాం కదండి. అభిజిత్, నేను చూస్తాను. ఈత కొట్టడం వస్తే మరి ఇలా ఎలా జరిగింది? తెలీదు, నీళ్ళలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మునిగిపోయారు. వెంటనే భయంతో కేకలు వేశాను. సార్ ఐఎమ్ సారీ, ఇతను లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆకాష్, ఆకాష్ నీకేం కాలేదు. చూడమ్మా, సో ఈవిడ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి త్వరగా ప్లీజ్ కంట్రోల్ చేయి. ఓ మై గాడ్, మా రిసార్ట్స్ లో ఒక వ్యక్తి చనిపోవడమా? ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదే. చనిపోయింది ఒకరు కాదు, ఇద్దరు వ్యక్తులు చనిపోయారు బాస్. హ? ఇప్పుడే బోట్ క్లబ్ దగ్గర మరో వ్యక్తి చనిపోయాడు. ఏంటి, ఇద్దరు చనిపోయారా? మేము అదే ఆలోచిస్తున్నాం. ఇద్దరు చనిపోయారు ఒకేసారి. ఓ గాడ్, ఇప్పుడు మా రిసార్ట్స్ పరిస్థితి ఏంటి? మీ రిసార్ట్స్ లో ఇద్దరు చనిపోయారు. నువ్వు రిసార్ట్స్ గురించి ఆలోచిస్తున్నావా? చూడండి, మీరెవరు? నేను ఈ రిసార్ట్స్ మేనేజర్ని. ఇప్పుడు ఇదంతా నా తలకు చుట్టుకుంటుంది. అసలు మధ్యలో మీరు వేలు పెట్టకండి. హలో మేనేజర్ గారు, విఆర్ ఫ్రమ్ సిఐడి. నిజాన్ని రాబట్టడానికి మేము ఎందులో అయినా వేలు పెడతాం. తిక్క తిక్క సమాధానాలు ఇవ్వటం మానే, అర్థమైందా? రాహుల్, ఏసీపీ గారు రండి. అదేంటి సెలవులు తీసుకుని నేను పిక్నిక్ టూర్కి వెళ్తాను నాతో చెప్పారు? లేదు బాస్, నేను సెలవులకు వెళ్ళిపోతే నువ్వు పని మానేసి హాయిగా నిద్రపోతావుగా, అందుకే వెళ్ళలేదు. చూడండి ఏసీపీ గారు, హాలిడేస్ అనేది యూత్ కి మీలాంటి వాళ్ళకి కాదు. అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు సెలవు తీసుకొని ఎందుకు వెళ్ళవో. ఏమంటావు సారిక? మనవాడు చాలా ముసలుడైపోయాడు. మీతో పని చేస్తే ఇక ముసలోళ్ళు అయిపోతారు. ఏంటి సారిక? హార్ట్స్ రెండు బాగానే ఉన్నాయి సార్. నేను రెండు చెక్ చేసి చూశాను. రెండింట్లో ఏమీ దొరకలేదు. నో ఇన్ఫెక్షన్. ఇద్దరి హార్ట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మరి వీళ్ళు ఎలా చనిపోయినట్టు? సార్, వీళ్ళను హత్య చేశారు సార్. మర్డరా? ఎస్ సార్. ఇద్దరికి విషం ఇచ్చి చంపారు. అవును, అది ఇలాంటి విషయం కాదు, చాలా ప్రమాదకరమైన విషయం. టెస్టులు చేస్తున్నాను, పూర్తయిగా చెప్తాను. నేను సెలవులు తీసుకోక తప్పదనిపిస్తుంది. ఓహో, అలా అనిపించేస్తుందా మీకు? ఇంకేమనిపిస్తుంది? నేను కూడా ముసలోనయ్యాను కదా, అబ్బా. ఏం చేస్తాం? రండి సార్. సార్, వీళ్ళిద్దరూ చనిపోయిన వాళ్ళ భార్యలు సార్. వీఆర్ వెరీ సారీ మేడం, మీ ఇద్దరి హస్బెండ్స్ చనిపోయారని తెలిసిందే. నేను ఏసీపీ ప్రతిమన్. చూడండి ఏసీపీ గారు, మేము అసలే బాధల్లో ఉన్నామంటే వీళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. కానీ మేము మా ఇంటికి వెంటనే వెళ్ళి నేను ఈ విషయాన్ని మా వాళ్ళతో చెప్పాలి. అసలు ఇదంతా ఎలా జరిగింది నాకేం అర్థం కావడం లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ ఇద్దరి హస్బెండ్స్ ను ఎవరో హత్య చేశారు. ఏంటి హత్య? ఈ హత్యలు ఎవరు చేశారు? తనకి విషం ఇచ్చారు. అంటే తనకి తినే ఆహారంలో విషం కలిపారంటారా? లేదు, అంటే నా ఉద్దేశం మా రిసార్ట్స్ లో అలా జరగదని. ఆ విషయం ఫుడ్లో లేదు, వేరెక్కడి నుంచో వచ్చింది. ఎక్కడి నుంచి? అది తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ ఉండమన్నది కూడా అందుకే. కానీ మమ్మల్ని ఆపాల్సిన అవసరం ఏంటి? ఆ విషయం ఎవరిచ్చారో
తెలుసుకోవాలి కదా. అంటే మేమే నో నో నో. వాళ్ళకి నో, మా ఉద్దేశం అది కాదు. కానీ ఇది ఎలా జరిగిందంటారు? మీకు ఇంతకుముందే పరిచయం ఉందా? లేదు లేదు. మీ ఇద్దరి హస్బెండ్స్కి ఎవరితోనైనా విరోధం ఉందా? ఏదైనా గొడవలు, లేదంటే ఎవరైనా చంపాలనుకోవటం? లేదు. చూడండి, అసలైన హంతకుడిని పట్టుకోవడానికి వాళ్ళ శరీరంలోకి విషం ఎలా ఎక్కిందో ఏంటో తెలుసుకోవటం మాకు చాలా అవసరం. నిన్న మీరు మీ భర్తలతో పాటు ఎక్కడికి వెళ్ళారో ఏంటో చెప్పగలరా? సార్ మేము నిన్న ఉదయం టిఫిన్ చేసాం, తర్వాత బోటింగ్కి వెళ్ళాం. దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. చూడండి, మీరు మీ హస్బెండ్ నిన్న స్విమ్మింగ్ పూల్కు వెళ్లే ముందు ఏం జరిగిందో చెప్పగలరా? మేము ఉదయాన్నే ఇక్కడికి వచ్చి రిసెప్షన్లో లాకర్ కీస్ తీసుకున్నాం. అటు నుండి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళాం. ఏంటి, లాకర్ కీనా? డ్రెస్సులు పెట్టుకోవడానికి. కొంపతీసి మీరంటున్న కీ మీద విషమైతే లేదు కదా? కానీ కానీ కీస్ నేను తీసుకున్నాను. ఆకాష్ ఖాళీగానే నిలబడ్డాడు. సార్, ఇదేదో చాలా వింతగా ఉంది. చనిపోయిన వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఏరియాలో తిరగలేదు, ఇద్దరూ కలిసి ఒకే పని చేయలేదు, కానీ ఇద్దరు ఒకేలా చనిపోయారు. సార్, హంతకుడు ఒక్కడు కాకుండా ఇద్దరే ఉండొచ్చుగా? 2 హత్యలు జరిగాయి. ఇద్దరు వేరే వేరే వ్యక్తుల్ని హత్య చేశారు. ఒకే రిసార్ట్లో, ఒకే టైంలో, ఒకే విధంగా, అది విషమిచ్చి. భలే విచిత్రంగా ఉంది ఈ కేసు. రాహుల్, ఏసీపీ గారు కనిపెట్టేశామండి. వీళ్ళకి విషయం ఎలా ఇచ్చారో తెలిసిపోయింది. అవునా? త్వరగా చెప్పు. మెడ వెనక నుండి. అది ఎలా ఉందంటే, మెడ వెనక ఓ చిన్న రంధ్రం ఉంది. అది జుట్టు కింద కప్పుకుపోవడం వల్ల ముందు మనకు కనిపించలేదు. అంటే నువ్వనేది ఇంజెక్షన్. యా. మరి రెండో కేసు సంగతి? చూస్తున్నాను. రెండో శవమే కదా? అవును, అదే. తనకు తన బాడీలోకి విషం ఎలా వెళ్ళింది? డిటో ఇంజెక్షన్. ఇతని మెడ వెనక కూడా సేమ్ అలాగే ఉంది. అంటే ఆ ఇద్దరిని హత్య చేసింది ఒకే విధంగానా? ఎస్ బాస్. ఓకే. వాళ్ళిద్దరికి ఇంజెక్షన్లు ఇస్తుంటే ఎవరు చూడకుండా ఎలా ఉన్నారు? ఇలా చూడండి మేడం, నీ హస్బెండ్కి విషం ఇచ్చిన సంగతి నీకు తెలుసు కదా? తెలుసు. ఆ విషం ఇంజెక్షన్తో ఇంజెక్ట్ చేశారు. ఈ ప్లేస్లో తలకు కింది భాగంలో సరిగ్గా మెడ మీద. మెడ మీద? అవును. ఇక మీరే చెప్పండి, ఇక్కడ మీ వారికి ఇంజెక్షన్ ఇవ్వగలిగింది ఎవరు? మీ ఉద్దేశం నేను ఇంజెక్షన్ ఇచ్చానరా? లేదు. మూడో వ్యక్తి ఎవరు ఇక్కడికి రాలేదు కదా. ఆయనతో ఉన్నది కేవలం మీరే, కేవలం మీరొక్కరే. సార్, ఇక్కడ సిరంజల్ లాంటివి ఏం లేదు సార్. ఎలా దొరుకుతాయి? ఉంటే కదా దొరకడానికి. సార్, కరిష్మా గదిలో కూడా మాకేం దొరకలేదు సార్. అవునా? అభిజిత్, జోసఫ్, మీరంతా అక్కడ బోటింగ్ చేశారు కదా? అవును సార్. ఆ బోట్ ఎక్కడ బుక్ చేశారో? సార్, బోటు మేము రిసెప్షన్లో బుక్ చేసాం. రిసెప్షన్లోనా? అవును సార్. వీళ్ళు నా గది కూడా వెతికారా? చూడండి, బోటింగ్ కోసం మీరు ఆ బోట్ను రిసెప్షన్లో బుక్ చేశారా? అవును సార్, కానీ నేను వెళ్ళలేదు. మా వారు వెళ్ళారు. సార్, ఆవిడ హస్బెండ్ కూడా స్విమ్మింగ్కి ముందు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు సార్. సరే, ఇక నువ్వు చెప్పు. ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని కలిసావు? రిసెప్షన్లో ఒకే వ్యక్తి ఉన్నాడు. అతను అన్ని విషయాలు గమనిస్తాడట. అతను యాక్టివిటీ ఇన్ఛార్జ్. యాక్టివిటీ ఇన్ఛార్జా? సార్, నేను నిజం చెప్తున్నాను. అయినా వాళ్ళని చంపాల్సిన అవసరం నాకేంటి సార్? ప్లీజ్ నన్ను నమ్మండి సార్. వాళ్ళిద్దరి హత్యలో ఒక విషయం కామన్గా ఉంది. ఏంటి సార్ మీరు అనేది? నువ్వే. నేనా? అవును, నువ్వే. అదేలే సార్. ఎలాగంటావా? ఆ చనిపోయిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడానికి ముందు కేవలం నిన్నే కలిశారు అంటే దాని అర్థం? సార్, నేను కనీసం వాళ్ళని ముట్టుకోలేదు కూడా. కావాలంటే అతని వైఫ్ని అడగండి, మీకే నిజం తెలుస్తుంది. వాళ్ళు నా దగ్గర లాకర్ కీస్ తీసుకుని డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయారు సార్. మేడం, మీరు చెప్పండి, నేను కనీసం మీ వారిని తాకానా? హలో ఉదయ్ బాస్, ఎంక్వైరీ చేయాల్సింది మేము, నువ్వు కాదు. అతనికి బోర్డు చూపించడానికి వెళ్ళింది నువ్వే కదా? అవును సార్, నేను ఒక్కడే వెళ్ళాను. అతనికి చోటు చూపించాను, అది అతనికి నచ్చింది. తర్వాత అతని భార్యను పిలుచుకునేందుకు వెళ్ళాడు. నేను నా పనిలో బిజీ అయిపోయాను. ఎస్ సార్,
హీఈస్ రైట్. మీ అందరి జాతకాలు ఇంకా సేపట్లో బయటపడతాయి. నో సార్, నా ఉద్దేశం అది కాదు. రాహుల్ అలాంటి వాడు కాదు. పాప ఇతను చాలా మంచి కుర్రాడు సార్. మీరు ఇక్కడ ఎవరినైనా కనుక్కోండి, అతను నిన్నంతా ఇక్కడే ఉన్నాడు. అలాగే నేను ఇక్కడే ఉన్నాను సార్. అవునా? సరే అయితే పదండి. రాహుల్, మాకు ఆ దారి చూపించు. పద. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి, నేను వాళ్ళని చంపలేదు సార్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అయినా చంపాల్సిన అవసరం నాకేంటి? సర్లే, కాసేపు మీరు చెప్పింది నిజమే అనుకుందాం. ఓకే, నువ్వు తను ఈ దారి గుండానే బోర్డు దగ్గరికి తీసుకెళ్ళావు కదా? అవును సార్, ఈ దారిలోనే వెళ్ళాం. ఈ దారి బట్టే వెళ్ళారా? ఒకవేళ అతను ఎక్కడైనా పడిపోవటం లాంటిది ఏమైనా జరిగిందా? నాకు తెలిసి అలా జరుగుండే సార్. నువ్వు కాకుండా వేరే ఎవరైనా కలిసారా? ఎవరు కలవలేదు సార్. అసలు అలాంటివి ఏవీ జరగలేదు సార్. పడిపోలేదు, ఎవరు కలవలేదు. మరైతే ఏమైనట్టు? దగ్గరలో అంతా ఎంక్వైరీ చేయండి. అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది ఒక్కరైనా చూసుంటారు కదా. ఆ? మీరు అక్కడ బోటింగ్ చేశారా? యా సార్. మరి బాడీ ఎక్కడుంది? బాడీ ఇక్కడ పడుంది సార్. ఇలా పడుంది. ఇక్కడ? ఎస్ సార్. సార్ ఆ పైనుంచి ఎవరో పిలుస్తున్నట్టున్నారు. చూడండి సార్, ఏమైందో తెలియట్లేదు. ఎంత పిలిచినా పలకట్లేదు. నాకు భయం. నువ్వేం కంగారు పడద్దు. నువ్వు మెల్లిగా కిందకొచ్చాయి. జాగ్రత్త. లావణ్య, వివేక్, మీరిద్దరు పైకి వెళ్ళి ఆ అమ్మాయిని కిందికి దించండి. ఓకే సార్. మెల్లిగా వివేక్. లావణ్య, జాగ్రత్త. చూడండి సార్, ఏమైందో తెలియట్లేదు. ఎంత పిలిచినా లేవట్లేదు. చూద్దాం. ఇదంతా నీ కళ్ళ ముందే జరిగిందా? అవును సార్. ఎలా? మేమిద్దరం కలిసి నడుచుకుంటూ వస్తున్నాం సార్. ఉన్నట్టుండి ధమేల్ మన కింద పడిపోయింది. తర్వాత ఉలుకు పలుకు లేదు సార్. సో షీఈస్ డెడ్. మూడో చావు. చూడమ్మా, ఒకసారి బాడీని తిప్పు. మై గాడ్. సార్ ఇలా చూడండి. ఇక్కడ ఈ అమ్మాయిని కూడా విషయం ఇచ్చే చంపారా? సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. కాసేపటి క్రితం ఆ అమ్మాయిని ఎవరైనా కలిశారా? తను ఎవరితోనైనా మాట్లాడిందా? లేదు సార్, ఎవరూ కలవలేదు సార్. అవునా? ఇక్కడికి రావడానికి ముందు ఎవరైనా కలిశారా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఇక్కడికి వచ్చే ముందు మేము రిసెప్షన్లో ఉన్నాం. అక్కడ నుండి మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చాం సార్. రిసెప్షన్ నుండా? అవును సార్. రిసెప్షన్ దగ్గరంట అభిజిత్, నీకేమైనా అర్థమైందా? ఎస్ సార్, అక్కడే ఏదో రహస్యం ఉన్నట్టుంది. మళ్ళీ అదే రిసెప్షన్. ఈ రిసెప్షన్ లోనే ఏదో తేడా ఉంది. అక్కడే ఏదో చిక్కుముడుంది. ఓకే మేడం, కాస్త మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరు ఇక్కడ ఎవరి చేతిలో అయినా ఇంజెక్షన్ లాంటి వస్తువు ఉండడం చూసారా? ఇంజెక్షన్? యా, ఇంజెక్షన్. లేదు సార్, మేము ఎవరి దగ్గర చూడలేదు సార్. నాకు అస్సలు అర్థం కావట్లేదు. 3 హత్యలు జరిగాయి, ఎవరు ఏమీ చూడలేదంట. హంతకుడు హత్యల మీద హత్యలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎలా కనిపించకుండా ఉంటాడు? కానీ సార్, అతను ఇక్కడే ఎక్కడ ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదు. సో ఆ, ముందు మనం అతను వీళ్ళని ఎందుకు చంపుతున్నాడో తెలుసుకోగలిగితే సో మనకు క్లూ దొరుకుతుంది. యు ఆర్ రైట్. ఈ చనిపోయిన ముగ్గురికి ఒకరితో ఒకరికి ఏ సంబంధం లేదు, ఏ రిలేషన్ కూడా లేదు. ఇదంతా మనం జాగ్రత్తగా గమనిస్తే కుటుంబ కలహాల మూలంగా ఇదంతా చేస్తున్నారనుకోవడానికి వీల్లేదు. సార్, ఆ, నేను ఒకటి మాత్రం చెప్పగలను సార్. ప్రణీత్, ఇది జోకులకు టైం కాదు. సార్, నేను ఏదైనా ఆలోచించే మాట్లాడతాను సార్. కానీ మీరు దాన్ని పట్టించుకోకుంటే నేనేం చేయాలి సార్? సర్లే చెప్పు, లేదంటే మా ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టావు. చెప్పు.
సార్ అసలు ఇక్కడ ఏం జరిగిందో అర్థం కావడానికి మన బుర్రలు బద్దలు కొట్టుకునే కంటే మన డాక్టర్ గారిని ఇక్కడ పిలిపించామనుకోండి పని అయిపోతుంది. వాట్? మనమంతా కూడా ఇక్కడ ఉండి ఆ అంతకుని పట్టుకోలేకపోతున్నాం. ఆ రాహుల్ వచ్చి అంతకుని పట్టుకుంటాడా? మనమంతా పిచ్చలమా ఏంటి? సార్ నేను చెప్పేదంటే గాడ్. రాహుల్ చెప్పు, నాకు ఫోన్ చేస్తే గానీ నీకు మనశ్శాంతిగా ఉండేలా లేదు. చెప్పు. వీళ్ళకి క్యూరియర్ అనే విషయం ఇచ్చారు. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. క్షణాల్లో ప్రాణం తీస్తుంది. అందుకే వీళ్ళంతా చనిపోయారంటావా? ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే బాస్, ఇది అసలు ఇండియాలో ఎక్కడా దొరకదండి. అంటే నీ ఉద్దేశం? అవును సార్, నిజం. ఇది ఓన్లీ సౌత్ అమెరికాలోనే దొరుకుతుంది. సౌత్ అమెరికాలోనా? నువ్వు చెప్పేసరికి సార్, ఈ పాయిజన్ స్ట్రైక్నోస్ టాక్సిఫెరా పేరుతో తయారైంది సార్. సర్లే, ఓకే, థ్యాంక్స్. మన రాహుల్ సాలిడ్ క్లూ ఇచ్చాడు. తను ఏమంటున్నాడంటే ఏ విషంతోనైతే వాళ్ళ ముగ్గురు చనిపోయారో ఆ విషం ఇండియాలో దొరకదట. ఆ విషం పేరు క్యూరారై. ఆ విషం కేవలం సౌత్ అమెరికాలో మాత్రమే ఉంటుందట. చూసారా, సౌత్ ఆఫ్రికాలో కూడా మ్యాచ్ నడుస్తుంది. సౌత్ ఆఫ్రికా కాదు ప్రణీత్, సౌత్ అమెరికా. కానీ ఈ పాయిజన్ అసలు ఇండియాకి ఎలా వచ్చిందట సార్? అదే కదా నాకు అర్థం కాదు, ఈ విషయం ఇండియాకి ఎలా వచ్చినట్టా అని. సార్, ఒకవేళ వీళ్ళు ఎవరైనా సౌత్ అమెరికా వెళ్ళారేమో, లేదా వాళ్ళ బంధువులు ఎవరైనా సౌత్ అమెరికాలో ఉన్నారేమో. కరెక్ట్. లవణ్య, ఓ పని చెయ్, వీళ్ళ ముగ్గురింటికి వెళ్ళి సౌత్ అమెరికాలో వీళ్ళకు బంధువులు ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. Yes, sir. వెళ్ళు. సార్, సిటీ మధ్యలో టాక్సికాలజీ ల్యాబ్ ఉంది సార్. అక్కడ ఓన్లీ పాయిజన్ మీదే ప్రయోగాలు చేస్తుంటారు సార్. ఒకవేళ మనకు కావాలంటే వాళ్ళ సహాయం తీసుకోవచ్చు సార్. అంటే అక్కడికి వెళ్తే వివరాలు తెలుస్తాయా? ఎగ్జాక్ట్లీ సార్. గుడ్ ఐడియా. కావేరిని తీసుకొని వెళ్ళి ఈ విషయం గురించి వివరాలు తెలుసుకో. వెళ్ళు. సార్. లేదు సార్, వాళ్ళెవరికి సౌత్ అమెరికాతో సంబంధాలు లేవు సార్. ఇంకా వాళ్ళకి ఇలాంటి విషయం ఒకటి ఉంటుందని కూడా తెలియదంట సార్. కానీ ఆ విషం నింపిన ఇంజెక్షన్ ఇక్కడే ఈ రిసార్ట్లోనే ఎవరి దగ్గర ఉంది సార్? అభిజిత్, ఈ రిసార్ట్లోని ప్రతి అంగుళాన్ని వదిలిపెట్టకుండా మనం వెంటనే వెతుకుదాం. ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. నాకు తెలుసు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో. మీకు తెలుసా? అవును తెలుసు. మేం చేసే రీసెర్చ్ అంతా ఈ పాయిజన్ గురించి తెలుసుకోవడానికే కదా. యాక్చువల్లీ ఆ పాయిజన్ పేరు క్యూరారే. క్యూరారే? క్యూరారే. అయితే మీకు ఈ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుంటుంది కదా. అంటే అంటే ఈ పాయిజన్ ఇండియాలో ఎక్కడెక్కడ దొరుకుతుందని. కేవలం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఈ విషయంతో ముగ్గురు చంపబడ్డారు. ఈ పాయిజన్ వల్ల? అవును సార్. అలా జరగడానికి వీల్లేదే. ఇలాంటి ప్రమాదకరమైన విషయాన్ని లాకర్లో భద్రంగా దాచి ఉంచాం. అలాంటప్పుడు ఇది ఎలా సాధ్యం? చంపేసిన తర్వాత సిరంజిని ఆ హంతకుడు ఇక్కడో పారేసైనా ఉండాలి, లేదా భూమిలో పాతిపెట్టైనా ఉండాలి. కానీ సార్, అతనికి ఇదంతా చేసే టైం దొరికిందంటారా? మనం వెంటనే వచ్చాం కదా. మనం అనుమానించదగ్గ వ్యక్తి తగలేదు, కనీసం సిరంజ్ కూడా దొరకలేదు. ఒక్కోసారి మన ప్రణీత్ చెప్పే మాటలు వింటుంటే మనకు ఏడవాలో నవ్వాలో అర్థం కాదు. అయ్య బాబోయ్, లావణ్య, ఇంత పెద్ద రిసార్ట్లో ఇంత చిన్న వస్తువు వెతికి నేను ముసలోళ్ళ అయ్యేలా ఉన్నాను. సార్, మీరు మరీ నిజాలు చెప్పేస్తున్నారు. ఎంతైనా మీరు ఏంటి విషయం? ఎంతైనా మీరు ముసలాలే కదా సార్. అయ్యో ప్రణీత్ సార్. చూసావా, పాయిజన్. వదరు. ప్రణీత్, ఏం చేస్తున్నావు? అరే, మీ చెయ్యలేవండి సార్. నేను ముసలోనా?
నేను ముసలోనా? జోకు రాపి పంజుడు పైకి వస్తాం. అభిజిత్. సార్ ఈ పాయిజన్ బాటిల్ దొరికింది సార్. ఓ, పాయిజన్ మొత్తం యూజ్ చేసి బాటిల్ని పడేశాడు సార్. హంతకుడు మనకు మంచి క్లూ ఇచ్చి వెళ్ళాడు. యా. హలో, నేను అభిజిత్ని. నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఆ ల్యాబ్కి వెళ్ళిపో. హంతకుడు అక్కడి వాడే. ఇక్కడ మాకు బాటిల్ దొరికింది. దాని మీద ఆర్సీఆర్ టాక్సికాలజీ అని రాస్తుంది. అంటే హంతకుడు కూడా అక్కడి వాడే. ఓకే సార్. ఏమైంది కావేరి? రిసార్ట్లో ఒక బాటిల్ దొరికింది. దానిపై ఇక్కడ అడ్రస్ ఉంది. ఏంటి? పద అడుగుదాం. సార్, మీరు చెప్పేదాన్ని బట్టి ఆ బాటిల్ మీ లాకర్లో సేఫ్గా ఉంది, రైట్? ఎస్, ఆఫ్ కోర్స్. నేను ఎక్కడో విన్నాను, నిజాలు మాట్లాడుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని, రైట్? కరెక్ట్. బ్లడ్ ప్రెషర్ కూడా చాలా తగ్గుతుంది. ఏ రిసార్ట్లో అయితే హత్య జరిగిందో అక్కడ ఓ బాటిల్ దొరికింది. ఆ బాటిల్పై ఈ ల్యాబ్ అడ్రస్ రాసింది, ఆర్సీఆర్ టాక్సికాలజీ అని. అయితే చూడండి, 3 హత్యలు జరిగాయి ఈ క్యూరారే విషయం వల్ల. అర్థమైందా? అంటే ఆ పాయిజన్ ఇక్కడ నుండి ఎవరో దొంగిలించారు. మీరేమో ఆ బాటిల్ లాకర్లో సేఫ్గా ఉందంటున్నారు. అయితే మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు అలా జరిగి ఉండదు. అదే జరిగింది. క్యూరారే దాచిన లాకర్ ఎక్కడ ఉందో చూపించు. నడు. ఓకే, కమాన్, ఫాలో మీ. రండి. పద, క్యూరారే దాచిన లాకర్ ఎక్కడ ఉందో చూపించు. నడు. ఓకే, కమాన్, ఫాలో మీ. రండి. చూపించు. లోపల ఒకటే బాటిల్ ఉంది. ఎవరో దొంగిలించారు. ఎవరెవరికి తెలుసు ఈ విషయం ఎక్కడున్న సంగతి? నాకు, రిషికి. రిషి ఎవరు? అతను ఇక్కడే పనిచేసేవాడు. చూడండి, క్యూరారేకు విరుగుడుగా మేం కనిపెట్టిన మందు యాంటీడోస్. దాన్ని అతను బ్లాక్ మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టాడు. అందుకే అతన్ని పనిలోంచి కూడా తీసేశాం. మీ దగ్గర అతని అడ్రస్ ఉందా? ఉంది. రండి, ఇదంతా బాగా పరిశీలించి చూడండి. నేను అతన్ని 2 నెలల నుంచి వెతుకుతూనే ఉన్నాను. అప్పుడు మాయమయ్యాడు. అంటే కిరాయి ఇచ్చాడా? మీరు మరీ జోకులేస్తున్నారు సార్. అసలు మనిషే లేడంటే ఇంకా కిరాయి ఎవరు తీసుకొచ్చిస్తారు మీరే చెప్పండి. అంటే నా ఉద్దేశం తన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని నేను అడిగాను. ఈ వస్తువులన్నీ నావి, వాడి తాతగారు సొమ్మేం కాదు. రిషి అంటే ఇతనేనా? అవును. అంటే మీకు ఇంతకుముందు తెలీదా? లేదు, ఇప్పుడు తెలిసింది. ఇంకా వాడికి చిప్పకూడే. వాడి దొంగతనం ఏమైనా చేశాడా? అంటే అతను హత్యలు చేశాడు. హత్య? నేను అతని కిరాయి అడగకపోవడం మంచిదైందే. వెరీ స్మార్ట్. ఏమైంది? కంప్యూటర్ ఉందంటే దాంట్లో ఏదో రాసి ఉంటాడు కదా. దీంట్లో మనకు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. తను ఇంటర్నెట్తో ఏమేం చేస్తున్నాడో తెలుసుకోవచ్చు. ఓ మై గాడ్. బ్లో పైప్ అంటే దీంతో చంపాడా? అచ్చం ఇలాంటి పైపు మూలంగానే ఆ 2 అబ్బాయిలు అమ్మాయి హత్యకు గురై ఉంటారు. ఇందులో విషంతో కూడిన పిన్నును పెట్టి ఇలా గట్టిగా ఊదుంటారు. అలా చేయడం మూలంగానే విషంతో కూడిన ఆ నిడిల్ కాస్త నేరుగా వెళ్ళి వాళ్ళకు గుచ్చుకుంది. బాగుంది సార్. వాడు దేశముద్రులా ఉన్నాడు, కానీ వాడు బ్లో పైప్తోనే. వీళ్ళు మరీ కంట్రీలా తయారయ్యారు సార్. ఒక్క పని సరిగ్గా చేయరు. అనవసరంగా మనం బుర్రలు పాడు చేయడం తప్ప. ప్రణీత్, మీ ఇద్దరిలో ఎవరైనా ఓ వ్యక్తిని చూసారా ఇలాంటి వస్తువుతో? సార్, మన వాళ్ళు ఫోటో పంపించారు సార్.
చూడండి. ఓ ప్రణీత్, లావణ్య, ఈ ఫోటోను ప్రింట్ తీసి రిసెప్షన్లో చూపించండి. మేనేజర్తో పాటు ఇతర స్టాఫ్ను కూడా అడగండి. ఈ ఫోటోలోని వ్యక్తిని ఎవరైనా గుర్తుపడతారేమో. ఓకే సార్. అరే నోనో మేడం, అలాంటిదేం లేదు. నా మాట నమ్మండి. హత్యలా? అయ్యో, ఇక్కడ జరుగుతాయి మేడం. సిఐడి ఎవరు చెప్పారు మీకు? అరే అదేం లేదు మేడం. సిఐడి వాళ్ళు ఇక్కడికి పిక్నిక్ కోసం వచ్చారు. అనవసరంగా ఎవరో మీకు గిట్టిన వాళ్ళు చేసిన ప్రచారం ఇదంతాను. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు మేడం. అన్ని బుక్ చేసాక మీరు ఇలా చేయడం ఏం బాగోలేదు మేడం. మేడం మ్యామ్, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను. మ్యామ్ ప్లీజ్. కుమార్ అండ్ ఫ్యామిలీ బుకింగ్ క్యాన్సిల్ చేసింది. వాళ్ళకు తెలిసిందంట. సార్, ఇలా బుకింగ్లు క్యాన్సిల్ అవుతుంటే మన రిసార్ట్స్ పరిస్థితి ఏంటి సార్? ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఇదంతా ఎవరు చేస్తుంటారో తెలియట్లేదు కదా. సార్, మేము మీ గురించి అనుకుంటున్నాం. ఇలా అనుకున్నామో లేదో మీరే వచ్చారు. సార్, ఏమైనా ఆధారాలు దొరికాయా? దొరికినట్టే అనుకోమంటే ఏమన్నట్టు సార్? అసలు అతను ఎప్పుడు దొరుకుతాడు సార్? దొరికినట్టే అని చెప్తున్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. ఒకసారి ఫోటో చూసి చెప్పండి. ఇతను ఇంతకు ముందు చూసారా? ఇతని పేరు రిషి. ఇతను ఉద్యోగం కావాలని ఇక్కడికి ఎప్పుడైనా వచ్చాడా గుర్తెచ్చుకోండి. లేదు, నేను ఇతను ఎప్పుడు చూడలేదు. చూడండి, ఈ 3 హత్యలు ఇతనే చేసుంటాడేమోనని మాకు అనుమానంగా ఉంది. లేదు సార్, వాళ్ళకి రిషి ఎవరో తెలియదంట. వాట్? కానీ వాళ్ళు ముగ్గురు మాత్రం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు కదా. డెఫినెట్గా ఏదో ఒక యాక్టివిటీ జరిగి ఉంటుంది కాబట్టి ముగ్గురు చనిపోయారు. కానీ అభిజిత్, వీళ్ళిద్దరూ సూపర్వైజర్తో మాట్లాడలేదు కదా, అవునా అనిత? అవును సార్, మేము అతనితో మాట్లాడలేకపోయాం. అప్పుడు మీరు అతనితో మాట్లాడుతున్నారు, అందుకే మేము అక్కడి నుండి వెళ్ళిపోయాం సార్. కానీ మీరు రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళారు కదా. వెళ్ళాం సార్. కానీ సార్, మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆ విష ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ 3 ప్లేసెస్, స్విమ్మింగ్ పూల్, బోటు, ఆ రోప్ వే, ఈ 3 ప్లేసెస్ రిసెప్షన్కి కొద్ది దూరంలోనే ఉన్నాయి. అంటే హంతకుడు ఎవరైతే ఈ ముగ్గురు వ్యక్తులను హత్య చేశాడో ఆ వ్యక్తి ఆ సమయంలో అక్కడే ఉన్నాడన్నమాట. కావేరి, ఎక్కడున్నావు? ఆర్సీఆర్ టాక్సికాలజీ ల్యాబ్. వివేక్, నువ్వు కలిసి ఓ పని చేయండి. హంతకుడు మనకు దొరికినట్టే అనుకోండి. ఒక్క నిమిషం ఏసీపీ గారు, ఏంటి వెళ్ళిపోతున్నారు? పని అయిపోయిందిగా, వెళ్తున్నాం. హంతకుడు దొరకడా? ఇంకా లేదు. మరి అంటే మీ ఉద్దేశం? హంతకుడు దొరకలేదా? సిఐడి వాళ్ళు కేసు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారా? మేము కేసులను సాల్వ్ చేసే విధానం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటో మీకు మేము చెప్పలేం. చూడండి మేడం, మీరేం కంగారు పడకండి. మా ఏసీపీ గారికి మొత్తం తెలిసిపోయింది. ఏంటి? హంతకుడి గురించి. ఏంటి? ఎవరతను? అది ఆ సంగతి మాకెవరికి తెలియదండి. ఏసీపీ గారికి ఒక్కరికి తెలుసు, ఆయన ఎవరికి చెప్పట్లేదు. ఎందుకని చెప్పట్లేదు? అతను ఏసీపీ కదా. విచిత్రంగా ఉంది. అన్యాయం జరిగింది మనకు, కానీ హంతకుడు ఎవరో మనకే తెలియకూడదా? సార్, మీరు వెళ్ళిపోతున్నారా? అవును, మేము కాస్త అర్జెంట్ గా వెళ్ళాలి. మాకేదైనా వెహికల్ అరేంజ్ చేయగలరా? బాబు, సార్కి ఒక కార్ ఏర్పాటు చేయి. ఎస్ సార్. వాడిని పట్టుకోండి. ఎక్కడికి వెళ్తావు? చేసి చేసి చాలా తెలివి మీరిపోయావు రిషి. పెద్దవా, నీకెంత ధైర్యం రా? నన్నే టార్గెట్ చేస్తావా? ఏసీపీ గారు, ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు.
అది చాలా ప్రమాదకరమైన విషయం. కాసేపట్లో మీరు స్వర్గాన్ని చేరుకుంటారు. అవునా? వివేక్, త్వరగా ఇంజెక్షన్ తీసుకురా, త్వరగా. సారీ సార్, కొద్దిగా ఆలస్యమైంది సార్. మరేం పర్లేదు. ఏసీపీ గారు, అది చాలా ప్రమాదకరమైన విషయం. మీరు చావటం ఖాయం. ఇదేంటో తెలుసా నీకు? నువ్విచ్చిన ఆ ఇంజెక్షన్ ఉందే, దానికి విరుగుడు ఇంజెక్షన్. విషం ఇక పనిచేయదు. ఓ, పైకి ఎవరు వెళ్తారో ఇప్పుడు చూద్దాం. నా భర్త నీకేం అన్యాయం చేశాడు? అతను ఎందుకు చంపేశావు? మీ భర్తలు నాకేం అన్యాయం చేయలేదు. నేను ఆర్సీఆర్ టోక్సి కాలేజ్ ల్యాబ్ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. వాళ్ళు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. అందుకే నేను ఈ హత్యలు చేశాను. దాని పేరు నాశనం చేయాలనుకున్నాను. ముయించేస్తాను, ఖచ్చితంగా ముయించేస్తాను. ఇంకా నువ్వేం క్లోజ్ చేయిస్తావు? ఇక జీవితాంతం జైల్లో కూర్చొని భజన పాటలు పాడుకుంటూ ఉండు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.